హలో సార్, నమస్తే. నమస్తే అమ్మ. సో గవర్నమెంట్ ఇప్పుడు హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో 400 ఎకరాల స్థలాన్ని అమ్మకానికి పెట్టింది. సో దాన్ని సామాన్య ప్రజలు కొనుక్కోవాలి అని అంటే గనుక ఎలా అంటారు? అసలు అందుబాటు ధరల్లో డబ్బులిస్తే ఉంటాయా? ఇస్తారు ఏముంది. డబ్బులిస్తే ఎవరెవరు ఇస్తారు కానీ మినిస్టర్ సామాన్య ప్రజలు అని అంటున్నాను కదా! ఇప్పుడు జనరల్‌గా ఈ ఆక్షన్స్ అనేవి ఇప్పుడు కాదు, గత 20, 30 సంవత్సరాలు అన్ని గవర్నమెంట్‌లు కూడా డబ్బులు ఖజానా ఖాళీ అయినప్పుడు ఖజానా నింపుకోవడానికి చేసే యాక్టివిటీ ఆక్షన్. ఓహ్! అయితే గత ప్రభుత్వాలు కూడా చేశాయన్నమాట. అన్నీ ప్రతి ప్రభుత్వంకి డబ్బులు కావాలి కదా గవర్నమెంట్ నడపడానికి. అవును. ఆక్షన్ అనేది ఏంటంటే చూస్తారు కొన్ని ల్యాండ్ ఇప్పుడు సర్వే చేస్తున్నారు. డ్రోన్ సర్వే అన్ని డిజిటల్ సర్వే చేస్తున్నారు. ఎక్కడెక్కడ ల్యాండ్లు ఖాళీగా ఉన్నాయి. నో మ్యాన్ ల్యాండ్స్ ఉంటాయి కొన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ ట్రిపుల్ వన్ జీవో చూసుకుంటే 1,10,000 1,30,000 ఎకరాలు ఎన్నో ఉండే. అందులో గవర్నమెంట్ ల్యాండ్ 30,000-40,000 ఎకర్స్ అయితే మిగతాది ప్రైవేట్ ల్యాండ్స్. చాలా ఇప్పుడు ఏంటంటే ఈ గచ్చిబౌలి ఏరియా అనేది చాలా ప్రామినెంట్ ఏరియా. గజం 2 లక్షలు 2.5 లక్షలు నడుస్తుంది అక్కడ మెయిన్ ఏరియాస్లో. అంటే హార్ట్ ఆఫ్ ద సిటీ అయిపోయింది. నియరెస్ట్ టు ది ఐటీ హబ్ అంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఐటీ ఇండస్ట్రీస్ అన్నీ అక్కడే ఉన్నాయి. సో నియరెస్ట్ హబ్ మీరు చూసుకుంటే ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళకి గజం ఎంతో కొంత 1,00,000 ఏదో పెడతారు. అది ఏం చేస్తారు ప్లాట్లు వేస్తారు. చిన్న ప్లాట్లు పెద్ద ప్లాట్లు అని వేస్తారు. వేసిన తర్వాత బయట నోటిఫికేషన్ ఇస్తారు. ఒక బేస్ రేట్ ఫిక్స్ చేస్తారు. ఆ రేటుకి ఇంట్రెస్ట్ మనం అప్లై చేసుకోండి. సామాన్యులు వచ్చి ఇండస్ట్రీ ఎవరైనా అవ్వచ్చు. ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళకి ఇది బాగా వస్తుంది. మనలాంటి వాళ్ళకి రావచ్చు రాకపోవచ్చు. మన లక్ లాటరీలో తగిలితే వస్తుంది, లేకపోతే లేదు. జనరల్గా గవర్నమెంట్ ఆక్షన్ అంటే ఒక క్లారిటీ ఉంటుంది, క్లియర్ టైటిల్ ల్యాండ్ అని. ప్రైవేట్ ల్యాండ్ ఇప్పుడు మీరు అమ్మారు మీ అమ్మమ్మ గారి ల్యాండ్, అది కరెక్ట్ ఉందో లేదో తెలియదు. ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ ఆక్షన్ చేసి టైటిల్ అన్నీ క్లియర్గా ఉంటాయి. లీగల్ ఇష్యూస్ ఉండవు. అదొక బెనిఫిట్, క్లారిటీ. ప్లస్ రేటు కూడా మార్కెట్ ప్రకారం పెడతారు. సో దానికి ఏం చేస్తారంటే 200 హాఫ్ ఎకర్ ఒక డిపెండ్ ఆన్ పాకెట్స్ ఉంటాయి. అక్కడ ఉన్న మామూలు మినిమం ఇల్లు కట్టు ఉంటే 200-300 గజాలు కావాలి. ఆ ప్లాట్స్ పెట్టి అన్ని ప్లాట్లు చేస్తారు. కమ్యూనిటీలా చేస్తారు. చేసి ఆ ప్లాట్లు సేల్ పెడతారు. నెంబరింగ్ ఇచ్చేసి ఈ నెంబర్స్ ఉన్నాయని పెడతారు. దానికి మనం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే ఎన్ని ప్లాట్లు సపోజ్ 400 ప్లాట్లు ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, 4,000 మంది పైన అప్లై చేస్తారు. అంటే 1:10 అప్లై చేసిన 10 మందిలో ఒకరికి వస్తుంది. ఆ ఒక్కడు మీరా నేనా మనకు తెలియదు. మన లెక్క బాగుంటే లేకపోతే లేదు. ఒకప్పుడు జీటీబీ బ్యాంక్ అని ఉంది, గ్లోబల్ ట్రస్టెడ్ బ్యాంక్ అని. 1995-6 రమేష్ కెళ్ళి అని వైశ్య బ్యాంక్ చైర్మన్ ఆయన కొత్తగా పెట్టారు. 10 రూపాయలు షేర్ మార్కెట్లో. ప్రైమరీ మార్కెట్ అంటే 10 రూపాయలతో స్టార్ట్ అవుతుంది. దానికి 30-40 టైమ్స్ ఓవర్ సప్లై. వాళ్ళకి కావాల్సిన 100 కోట్లు అయితే 500 కోట్ల మంది అంటే 500 కోట్ల మనీ వచ్చింది టర్న్ ఓవర్. ఆ లిస్ట్ అయినప్పుడు ఏమైందంటే 10 రూపాయలు కాదు 50 రూపాయలు లిస్ట్ అయింది. అంటే విత్ ఇన్ నో టైం 5 రెట్లు పెరిగిపోయింది ఆ బ్యాంక్ ఉన్న వాల్యూ. అదే ఇక్కడ ల్యాండ్ కూడా ఏం చేస్తుంటే ఒక వాల్యూ ఫిక్స్ చేసి గవర్నమెంట్కి ఎంత ఇన్కమ్ రావాలి, అక్కడ మార్కెట్లో ఏ రేట్ ఉంది అనేది నోటిఫికేషన్ ఇస్తారు. పెద్దోళ్ళు పెడతారు, మిడిల్ క్లాస్ పెడతారు, లో క్లాస్ పెడతారు, బిలో పవర్టీ కూడా పెట్టుకుంటారు. పెట్టుకోవడం తప్పలేదు కదా. అది శాంక్షన్ అయ్యేటప్పుడు సపోజ్ కొన్నిసార్లు ఏమైతే సబ్స్క్రైబ్ కూడా కాదు, కావాల్సినంత రాదు షేర్ మార్కెట్లో. బట్ జనరల్గా ఈ గచ్చిబౌలి ఇలాంటి ఏరియాలు, కోకాపేట, నానక్రామ్ కూడా ఇవన్నీ కూడా బాగా హైలీ డిమాండబుల్ ఏరియాస్. ఈ ఏరియాస్లో ఏమవుతుందంటే చాలామంది మొగ్గు చూపిస్తారు. ఎందుకంటే సిటీ ఈజ్ మూవింగ్. ఇది ఓల్డ్ సిటీ అయిపోయింది. సికింద్రాబాద్ కానీ బేగంపేట కానీ నోబడీ ఈజ్. ఈవెన్ బంజారాహిల్స్ కూడా ఆల్మోస్ట్ సాచురేట్ అయిపోయింది. స్టాటస్ సింబల్ తప్ప. సిటీ అంతా ఎక్కడ అవుతుంది? కొల్లూరు, తెల్లాపూరు, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, రాజేంద్ర నగర్, అవుట్స్కర్ట్స్ అనుకున్న చోట అంతా ఇప్పుడు డ్రాస్టిక్ డెవలప్మెంట్స్ ఉంటున్నాయి. నల్గొండలో అయితే ఒక పర్టికులర్ బిల్డ్ ఒక 50,000 ఫ్లాట్ ఒకే దగ్గర కట్టిస్తాడు. ఇప్పుడు తెల్లాపూర్ హై రేంజ్లో ఉంది, కొల్లూరు హై రేంజ్లో ఉంది. అట్లానే ఇప్పుడు గచ్చిబౌలిలో ఎక్కడో ల్యాండ్ దొరికింది, అన్యూజబుల్ ల్యాండ్. ఆ ల్యాండ్ వీళ్ళు కన్వర్ట్ చేసి హెచ్ఎండిలో అమ్మేస్తున్నారు. అలానే హెచ్ఎండి విస్తీర్ణం చేస్తున్నారు. అంతకుముందు ఏముందంటే ఓఆర్ఆర్ వరకు ఉండేది. ఇప్పుడు ఓఆర్ఆర్ నుండి RRR వరకు హెచ్ఎండి చేస్తారు. అంటే రేట్లు మళ్ళీ పెరుగుతుంది, బాగా భారీగా పెరుగుతాయి. హెచ్ఎండి రేట్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ జిహెచ్ఎంసీ, తర్వాత హెచ్ఎండిఏ, తర్వాత డిటీసీబీ, తర్వాత జీపీకి వెళ్ళిన 3,000-5,000 దొరుకుతుంది. డిటీసీబీ అనేది 10,000 నుండి 50,000 దొరుకుతుంది. హెచ్ఎండి అనేది ₹1,00,000 దాకా ఉంటుంది. ఇప్పుడు అదే ఏదైతే తక్కువ ల్యాండ్ ఉందో డబుల్ అయిపోతుంది. ఇప్పుడు ఎవరైతే కొన్ని డిటీసీబీలో ఉంటే అది హెచ్ఎండిలో కన్వర్ట్ అవుతుంది. అంటే మనీ ఈజ్ బీయింగ్ మోర్ ఇంక్రీజ్, అప్రిషియేషన్ ఫాస్ట్ వస్తుంది. సో మీరు అడిగిన సామాన్యులు ఎలా ఉంటే నోటిఫికేషన్ ఫిల్ చేసి అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్లికేషన్ అయితే పెట్టుకుంటే మనం లక్ ఉంటే వస్తుంది. కన్సిడర్ ఎందుకంటే వాళ్ళకి సిస్టమ్ ఉంటుంది, లాటరీ సిస్టమ్ అన్న ఏదో క్రైటీరియా ఉంటుంది. ఆ క్రైటీరియా కొంతమంది 3-4 ప్లాట్లు పెడతారు, వాళ్ళు ఒకటే ఇవ్వచ్చు. కొంతమంది ఒకటే పెడతారు, రాకపోవచ్చు. అందుకని చాలా మల్టిపుల్ పేర్లో కూతురు పేరుని, కొడుకు పేరుని వాళ్ళు పెట్టుకోవచ్చు. లిమిట్ ఒక ఫ్యామిలీకి వాళ్ళకి డబ్బులు కావాలి, ఎవరైనా పెట్టుకోవచ్చు. మీ పేరు ఉండదు కదా, మీరు ఒక పేరు పెట్టుకుంటారు, మీ కూతురు పేరు పెడతారు, మీ కొడుకు పేరు పెడతారు, మీ హస్బెండ్ పేరు పెడతారు.
సో వాళ్ళకి డబ్బులు కావాలి, ఏ పేరు ఎంత మినిమం డబ్బులు కడితే ఎలిజిబిలిటీ కూడా ఎవరికైనా పెద్దగా లేదు. ఇస్తారు. రైట్. మీ దగ్గర 2 కోట్లు ఉంటే 2 కోట్లు కొన్ని కెపాసిటీ ఉంటుంది కదా, మీరు పెడతారు. ఫస్ట్ అడ్వాన్స్ ఇస్తారు, అడ్వాన్స్ 30 40 60 డేస్ టైం ఇస్తారు. ఆ టైంలో కట్టకపోతే డిస్క్వాలిఫై అయిపోతారు. అంటే లిమిటెడ్ అప్లికేషన్స్ అని ఏమన్నా ఉందా? ఏం లేదు. ఏం లేదు, అప్లికేషన్ పెట్టుకోవచ్చు కానీ వస్తుందా రాదని గ్యారంటీ. గ్యారంటీ లేదు. రైట్. ఎందుకంటే లిమిట్ పెడితే వాళ్ళకే కష్టం కదా, వాళ్ళకి ఎంత ఎక్కువ వస్తే అంత డిమాండ్గా అమ్ముతారు, సేల్ జల్దీ అయిపోతుంది. ఏదైనా ప్రోడక్ట్ ఇప్పుడు హోటల్ చూడండి, ఒక దగ్గర తిరుపతిలో 4 హోటల్స్ ఒక దగ్గర ఉంటాయి. ఒక హోటల్కి ఉన్న రష్ వేరే హోటల్స్కి ఉండదు. రెండు అదే రోడ్డు, అదే ఇడ్లీ పెడతాడు, అది బట్ క్వాలిటీ అంబియన్స్. వుడ్ సైడ్ అనే హోటల్ ఉంటుంది తిరుపతిలో, అది చాలా డిమాండ్. ఇప్పుడు తీసేశారు. ఆ వుడ్ సైడ్ అంటే మిగతా ఏ హోటల్కి వెళ్ళారు, వుడ్ సైడ్ లో తింటారు. వేరే హోటల్ బ్లిస్ అని, ఇంకా వెంకటేష్ అని చాలా ఉన్నాయి, అన్నపూర్ణ అని. ఆ రేంజ్ వేరు, ఈ రేంజ్ వేరు. సో ఇక్కడ కూడా ఏంటంటే హెచ్ఎండి అంటే ఇట్స్ ప్రైమరీ ప్లాట్, సిటీ, హార్ట్ ఆఫ్ ద సిటీ. సో అప్లై చేసుకునే వాళ్ళకి ఏమి కండిషన్స్ లేవు, అప్లై చేసుకునేది వస్తుంది. ఎలకేషన్ అనేది వాళ్ళ సిస్టంలో పడితే వస్తుంది. లాటరీ టైప్ అనుకోవాలి. ఇప్పుడు కొన్నిసార్లు చూడు, ఫీజు వచ్చినప్పుడు టక్కన పెట్టి ఒకటి దగ్గర ఆగుతుంది కర్సర్, అది మీ లెక్క. సర్కిల్ ఉంటుంది కదా, మనం తిప్పమంటాడు, తిప్పి పాయింటర్ దగ్గర వస్తే మీకు ఎక్కువ మార్కులు వస్తాయి, పాయింటర్ దగ్గర అయితే ఫెయిల్ అని. అంటే వీళ్ళు కూడా అప్లై సెలెక్ట్ చేసిన క్రైటీరియాలో వాళ్ళు డబ్బులు కట్టగల. ఈఎండి కూడా ఉంటుంది, ఎన్ఎస్ మనీ డిపాజిట్, ఈఎండి కట్టాలి వాళ్ళు కొన్నాట్లో. ఎండి కట్టినప్పుడే మీరు క్వాలిఫై అవుతారు, లేకపోతే క్వాలిఫై అవ్వరు. ఒకవేళ మీకు ప్లాట్ రాలేదనుకుంటే ఈఎండి రిటర్న్ చేస్తారు. అది. సో సామాన్యులకి అట్లా ఏం లేదు, ఎవరైనా సరే ఒక లాటరీ సిస్టమ్ లాగా ఉంది, అప్లికేషన్స్ ఉంటాయి, ఫిల్ చేసుకోవాలి, తీసుకోవాలి, అంతేనా? అదే అప్లికేషన్ కరెక్ట్ పెట్టినా డిస్క్వాలిఫై. కొంతమంది కరెక్ట్ గా ఫిల్ చేయరు అప్లికేషన్. ఇప్పుడు ఎగ్జామ్ మనం హాల్ టికెట్ పెడతాం కదా, హాల్ టికెట్ కరెక్ట్ పెట్టకపోతే అటు హాల్ టికెట్ ఇవ్వడు, క్వరీ ఆపేస్తాడు, ఏదో ఫిల్ చేయలేదని, అది ఎక్స్ట్రా ఫిల్ చేస్తారన్న. సో జాగ్రత్తగా మంచి ప్రొఫెషనల్తో రాయించుకోవడం బెటర్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.